వనపర్తి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు జరగకుండా చూసుకుంటున్నామని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను అమలు పరిచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల ఎంపిక కోసం పూర్తి స్థాయిలో గ్రామ వార్డుల్లో అదేవిధంగా గ్రామ సభల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దీనికి సంబంధించి కొన్ని ఫామ్స్ను కూడా ప్రభుత్వమే ప్రజల చెంతకు తెచ్చింది. వాటిని నింపుతూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి బ్రహ్మంగారి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రజలకు పూర్తిగా వివరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా, రైతు బంధు, అంటే ఈ 6 గ్యారెంటీల మొత్తం ప్రక్రియను కూడా దగ్గరుండి అధికారులు చూసేలాగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. ప్రజెంట్ మన దగ్గర తూడి మెగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అనేది. అన్న చెప్పండి అన్న, ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండేందుకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొట్టమొదటిగా ఈ ప్రజాపాలన మమ్మల్ని వనపర్తి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు తిరిగి మమ్మల్ని గల్లీలకు పంపించి గల్లీలో ఏం సమస్యలు ఉన్నాయి, దానిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, లబ్ధిదారులకు ఏమి ఇబ్బంది ఉందని మొట్టమొదటిగా ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో 14వ వార్డులో బ్రహ్మంగార వీధిలో మా గౌరవ కౌన్సిలర్ బ్రహ్మంగారు అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇప్పటిదాకా మీటింగ్లు వచ్చినప్పుడు ఒక్క వార్డు 33 వార్డులు ఉంటే ఒక్క వార్డులనే ఇన్ని సమస్యలు ఉంటే, ఇన్ని అవసరాలు ఉంటే, గత 10 సంవత్సరాలు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు పత్రికలలో మీరు చూపించాలి. ఆయన మరి డెవలప్మెంట్ చేసినాం మరి చాలా రిచ్ స్టేటు, మిగులు బడ్జెట్ ఉన్న స్టేటు, మరి ప్రజలకు ఏం అవసరాలు లేవు అన్నీ చేసి పెట్టినాం అని ఆ 4 ఒక కలెక్టరేటు, ఒక ఎస్పీ ఆఫీసు, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, వాళ్ళకు ఒక 4 బిల్డింగ్లు చూపించి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది కాదు డెవలప్మెంట్ అంటే గల్లీలు ఉంటుంది. గల్లీలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే వస్తుందని ఇక్కడికి ఇందిరమ్మ రాజ్యానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తున్నారు. అక్కడ అట్లా బేసికలీ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు 31 తారీఖు తప్ప మిగతా 6 తారీఖు వరకు వాళ్ళు రోజు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెద్ద అధికారులు లేకపోయినా ఇక్కడ లోకల్ నోడల్ అధికారి కానీ, ఇక్కడ ఇన్ఛార్జి కానీ, వాళ్ళందరూ ఆయాలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఒక మున్సిపాలిటీ నుంచి ఒక వర్కర్ ఉంటాడు, గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటరీ ఉంటాడు. వాళ్ళందరూ 6 తారీఖు వరకు వాళ్ళకు బయట ఉన్న వనపర్తిలో ఉన్న ఇంకెక్కడున్న అప్లికేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత అర్హులైన లబ్ధిదారులందరికీ మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆల్రెడీ 2 గ్యారంటీలు 48 గంటల్లో చేసినాం. మిగతా 100 రోజుల్లోపు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు గతంలో చూసాం లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారుల చేతివాటం కావచ్చు, తమకు తెలిసిన వారికే వారిని ఎంపిక చేసే ప్రక్రియలో కూడా లోపాలు జరిగినట్లు ఉన్నాయి. మరి దాన్ని ఈసారి ఏ విధంగా సరిదిద్దబోతున్నారు? ఎస్, మీరు అన్నది 100% కరెక్ట్. గతంలో ఏం చేస్తుండంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు లేదా ఇంకో ఆఫీస్కు, సెక్రటరేట్కు, జిల్లా ఆఫీస్కు, ఇంకో అధికారుల ఇంటికి, లోకల్ మున్సిపల్ చైర్మన్ల ఇంటికి, ఇంకో చైర్మన్ ఇంటికి, ఆ రాజకీయ నాయకుల ఇంటికి పోయేది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేమే గల్లీలోకి వచ్చినాం, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేతో సహా. మేమంతా మా టీము, మా పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా వాళ్ళందరూ గల్లీలోకి వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయి, మీకేం ఇబ్బంది ఉంది, మేము అప్లికేషన్ ఇస్తున్నాం, మీరు ఇట్లా నిదానంగా ఫిల్అప్ చేసి 5 రోజులు టైం ఉంది, తొందరపడకుండా ఇవ్వండి. ఇవన్నీ మేము లబ్ధిదారులు ఎంపిక చేసి ప్రయారిటీ బేసిక్లో, అంటే ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు, తర్వాత రేకులు ఉన్న వాళ్ళకు, తర్వాత గుడిసెలు ఉన్న వాళ్ళకు, తర్వాత కూలిపోయిన వాళ్ళకు, అట్లా ప్రయారిటీ బేసిక్లో అందరికీ, ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో బీద కుటుంబాలందరికీ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఓవరాల్గా చూస్తున్నాం ప్రధానంగా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మేజర్గా రేషన్ కార్డు అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. అంటే గతంలో 10 సంవత్సరాలుగా కూడా రేషన్ కార్డు అనేది ఎక్కడ కూడా జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీలకు వాళ్ళు ఖచ్చితంగా అర్హులు కావాలంటే ఆ యొక్క రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎట్లా షార్ట్అవుట్ చేయబోతున్నారు మీరు? నిన్న మహబూబ్నగర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలకు సంబంధించి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారి అధ్యక్షతన జరిగిన ఆ మీటింగ్లో మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం పాల్గొన్నాం. ఆ సభలో కూడా నేను పబ్లిక్లో ఇట్లా ఉంది, మేము గ్రౌండ్లో తిరిగే క్రమంలో రేషన్ కార్డు కూడా అవసరం ఉంది సార్, సీఎం గారితో మాట్లాడి అప్లికేషన్ కూడా తీసుకుంటే బాగుంటుందని నేనే మాట్లాడిన మీటింగ్లో. మా మంత్రివర్యులు కూడా అది కూడా తీసుకుందాం, ఏమి ఇబ్బంది లేదు, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. కాకపోతే దానికి కొంచెం గైడ్ లైన్స్ మారుతూ ఉంది.
రేషన్ కార్డు ఇచ్చేటోళ్ళకు ఇంతకుముందు అది ఎవరికంటే వాళ్ళకి అది అడ్డగోలుగా ఇచ్చినారు, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, అవసరం లేని వాళ్ళకి ఇచ్చినారు. దాన్ని గైడ్ లైన్ చేస్తూ ఉన్నాం. అంతలోపు ఈ 6 రోజులు అప్లికేషన్లు ఇస్తే కూడా తీసుకోమని మేము అధికారులకు చెప్పినాం. అంటే ఓవరాల్గా ఇంకో ప్రధాన సమస్య ఇక్కడ అంటే స్థానికంగా బతుకు తెరువు కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళిన వారు కూడా ఉంటారు. మీరు అన్నట్టుగా ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు ఇది ఒక అంటే పెట్టుకున్నారు దీన్ని. ఈ నిర్ణీత గడువును మరికొద్ది రోజులు అంటే వలసదారులు ఇక్కడ నుంచి వచ్చే క్రమంలో వారికి పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయో, వారికి నష్టం జరగకుండా ఎలా చూడబోతున్నారు? మేము చెప్పేది అదే, ఇప్పటిదాకా వేదిక మీద కూడా అదే చెప్పినాం. 6 తారీఖు వరకు అనేది ఒక ప్రోగ్రామ్. ఇది మేము ఇప్పుడే కదా మొన్న గెలిచిందే 15 రోజులు మేము చేసింది, ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఇంక ఎండింగ్ చాలా దూరం పోవాలి. ఇది స్టార్టింగ్ పాయింటే. మేము 6 తారీఖు వరకు వీలైన వాళ్ళు హైదరాబాద్లో ఉన్న తెప్పించేయండి, లేదా వేరే దగ్గర ఉన్న వాళ్ళు తెప్పించండి, ఉద్యోగస్తులు అయితే తెప్పించి ఇవ్వండి. లేకపోతే కూడా ఆ రోజున్న డిమాండ్ని బట్టి మళ్ళీ మా సీఎం గారు మళ్ళీ 3-4 రోజులు ఎక్స్టెండ్ చేస్తాడు. ఇది ఒక పార్ట్. ఎట్ ది సేమ్ టైం 4 నెలలకు ఒకసారి జరుగుతుంది, సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. ఇట్లా ఇది ఒక్క రోజుది కాదు. అట్లా లబ్ధిదారులు పెరుగుతూనే పోతుంటారు. కొడుకులు పెద్ద ఆయన ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, కొడుకులు ఏర్పడతారు, వేరే అవసరాలు ఉంటాయి, రేషన్ కార్డు అవసరం ఉంటుంది, వాళ్ళకి అన్ని అవసరం ఉంటాయి. ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. ఫస్ట్ ఈ 10 ఏళ్ళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ అంటే వాళ్ళు అభివృద్ధి ప్రియులను వాళ్ళు చేసిన మోసాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇనీషియల్ స్టేజ్లో మాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా లబ్ధిదారులు మీరు చూస్తున్నారు, అది ఒక వార్డులో ఇంతమంది ఉంటే ఇక్కడ మీరే ప్రత్యక్ష ఒకసారి మీరు వీడియో తిప్పండి. ఇక్కడ వీడియో తిప్పితే తెలుస్తుంది. ఇంతమంది ఇన్ని అవసరాలు ఉంటే మళ్ళీ ఎట్లా ధనిక రాష్ట్రం ఎట్లా చేసినారో వాళ్ళ కర్ర కాల్చి వాత పెట్టిర్రు. మా మీద బాధ్యత ఉంది కాబట్టి నిదానంగా తీసుకుంటాం. 6 కాకపోతే మళ్ళీ 10 తారీఖు చేస్తాం, 10 కాకపోతే 12 చేస్తాం. ఇంకా మిగిలిపోయి ఉంటే మళ్ళీ 4 నెలల తర్వాత చేస్తాం. ఏమి ఇబ్బంది లేదు. మా ప్రజలకు ఏం కావాలో మేము చూసుకుంటాం. అంటే ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు స్థాహతకు మించి గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేకూర్చే క్రమంలో ఇబ్బందులు తప్ప అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు పైన నుంచి కిందికి వస్తారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వయా మామనార్, వయా వనపర్తి టౌన్, వయా గల్లీలోకి వస్తారు. మేము గల్లీ నుంచి టౌన్కి పోతున్నాం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకున్న తేడా ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఫస్ట్ గల్లీలో ప్రజలకు ఏం అవసరం చూసుకున్న తర్వాత హైదరాబాద్లో ఫ్లైఓవర్ కడతారు, వనపర్తిలో బిల్డింగ్లు కడతారు. సో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మేము ఇక్కడ నుంచి అక్కడ పోతున్నాం. వాళ్ళకు మాకు అదే తేడా. అంటే ఓవరాల్గా లాస్ట్గా ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గంలో మీరు ప్రధానంగా గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి, అవి ఎలా తీర్చబోతున్నారు? ప్రధాన సమస్యలు కనీసం ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఇంత తిండి, కట్టడానికి ఒక బట్ట, అక్కడ నుంచి బేస్ లెవెల్లో స్టార్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో నాకున్న ప్రాక్టికల్ గ్రౌండ్ ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, మొన్న మేము ఎలక్షన్ల ముందు తిరిగిన ప్రకారం ఆ అవసరాలు తీరిన తర్వాత ఇంకెట్లన్నా రోడ్లు డెవలప్మెంటు, బస్సులు అన్నీ, హెలికాప్టర్లు, ఫ్లైట్లు, ఎయిర్పోర్ట్లు అవన్నీ అయితేనే ఉంటాయి. ఫస్ట్ బేస్ లెవెల్లో వాళ్ళకు మినిమం ఫెసిలిటీ ఉండాలి కదా. అక్కడ ఏ అవసరాలు ఉన్నా నిజంగా ఈ వార్డులో ఎగ్జాంపుల్, ఈ వార్డులో 100 ఇండ్లు ఇమ్మీడియట్ అర్జెంట్ ఉన్నాయి, వాళ్ళకి అసలు ఇల్లే లేదు. సో అది ప్రయారిటీ తీసుకుంటాం. అన్నీ అట్లా ప్రతిదీ మేము తీసుకుంటాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తాం. మీరు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు చేసిన అవినీతిని కాపాడితే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం. మేము చాలా ధైర్యంగా ఉన్నాం. మీకు తెలియక ఇవ్వలే. మా రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, సీఎం, డిప్యూటీ సీఎం గారు అధికారులతో ఒక కమిటీ చేసిండ్రు. మనకు రాష్ట్రానికి ఎట్లా రావాలి ఫండ్, రాష్ట్రానికి ఎట్లా తీసుకోవాలి ఫండ్, ఎట్లా జనరేట్ చేసుకున్నాలి, ఏం చేసుకున్నాలి, అన్ని క్లారిటీ ఉంది. ఏం ఇబ్బంది లేదు. మొత్తం 75 సంవత్సరాల 55 ఏళ్ళు వెళ్ళిన పార్టీకి ఎట్లా చేయాలో తెలుసు. ఈ 10 ఏళ్ళు చెప్పక్కర్లేదు. మా ప్రజలకు ఏం కావాలో మేము చేసి పెడతాం. చూస్తున్నాం ఓవరాల్గా ఈ యొక్క 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి సమస్యలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని క్లియర్ చేయడమే మా బాధ్యత అంటూ కూడా వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.